తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఎప్పటికీ జరగవు అనుకున్నవి కూడా జరగబోతున్నాయన్న చర్చ జరుగుతుంది. సీఎం విజయ్ కాసేపట్లో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలవనున్నారు. దీంతో రాజకీయాల్లో ఇలాంటి స్నేహపూర్వక భేటీలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. గవర్నర్ విజయ్ విషయంలోనూ దళపతికి స్టాలిన్ పరోక్షంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాగా ప్రజా సమస్యలపై ఇద్దరు చర్చించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలవనున్నారు. అసెంబ్లీ అనంతరం విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్లనున్నట్లు తెలిసింది. తాను స్టాలిన్ ఇంటికి రావచ్చా అని విజయ్ అడిగినట్లు సమాచారం. ఆయన అంగీకారం నేపథ్యంలోనే విజయ్ పర్యటన చేపట్టారు. స్టాలిన్ను కలిసిన అనంతరం విజయ్ ఎండీఎంకే అధినేత వైకో ఇంటికి కూడా వెళ్లనున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రోటెం స్పీకర్ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు రేపు జరుగుతాయి. అలాగే ఎల్లుండిలోగా విశ్వాస ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. విజయ్తో సహా నామినేటెడ్ టీవీకే 99 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎమ్మెల్యేలు కానున్నారు. ఎంకే స్టాలిన్తో సహా పలువురు సీనియర్ డీఎంకే నాయకులు ఓడిపోయినా ఎన్నికల తర్వాత ఉదయనిధి స్టాలిన్ డీఎంకే శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు. నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందే మాతరం గీతం ఆలపించడంపై వివాదం చెలరేగింది. తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఎప్పటికీ జరగవు అనుకున్నవి కూడా జరగబోతున్నాయన్న చర్చ జరుగుతుంది. సీఎం విజయ్ కాసేపట్లో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలవనున్నారు. దీంతో రాజకీయాల్లో ఇలాంటి స్నేహపూర్వక భేటీలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. గవర్నర్ విజయ్ విషయంలోనూ దళపతికి స్టాలిన్ పరోక్షంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాగా ప్రజా సమస్యలపై ఇద్దరు చర్చించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలవనున్నారు. అసెంబ్లీ అనంతరం విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్లనున్నట్లు తెలిసింది. తాను స్టాలిన్ ఇంటికి రావచ్చా అని విజయ్ అడిగినట్లు సమాచారం. ఆయన అంగీకారం నేపథ్యంలోనే విజయ్ పర్యటన చేపట్టారు. స్టాలిన్ను కలిసిన అనంతరం విజయ్ ఎండీఎంకే అధినేత వైకో ఇంటికి కూడా వెళ్లనున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రోటెం స్పీకర్ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు రేపు జరుగుతాయి. అలాగే ఎల్లుండిలోగా విశ్వాస ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. విజయ్తో సహా నామినేటెడ్ టీవీకే 99 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా కానున్నారు. ఎంకే స్టాలిన్తో సహా పలువురు సీనియర్ డీఎంకే నాయకులు ఓడిపోయిన ఎన్నికల తర్వాత ఉదయనిధి స్టాలిన్ డీఎంకే శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు. నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందే మాతరం గీతం ఆలపించడంపై వివాదం చెలరేగింది.